ఓం శ్రీ కనకదుర్గాయ నమః. కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళామండి. అక్కడ చక్కగా ఓమాకారం పెట్టారు. తర్వాత అవధూత ఫోటో ఒకటి ఉంది, ఫోటో తీసాము. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన క్యూ లైన్స్కి ఏర్పాటు చేసిన గ్రిల్స్ అన్నీ అమ్మవారి గోపురము, అక్కడ కుంకుమ పెట్టుకుంటున్నామండి. పెద్ద గోపురము, ముందున్న గ్రిల్స్ అమ్మవారి గోపురము. ఇది అమ్మవారు లోపల ఈ గోపురం బంగారు గోపురము, అమ్మవారి విగ్రహం అండి. అమ్మవారి విగ్రహం లోపల గ్రిల్స్ లోపలికి వెళ్ళని లేదు, బయట నుంచే తీసాము. అమ్మవారి గుడి యొక్క ప్రధాన గుడి గోపురము, గుడి యొక్క గోపురం చూడండి ఎంత బాగుందో. తర్వాత ముందు వెళ్ళేటప్పుడు వినాయకుడి గుడి అండి. వినాయకుడి కూడా బాగుంది. వినాయకుడి గుడి దగ్గర కూడా పూజ చేస్తున్నారు. తర్వాత గ్రిల్స్గా ఉంది అంతా కూడా. ఇంకా ఇల్లు అంతా మనకి బయట విజయవాడ మొత్తం కూడా కనపడుతుంది. విజయవాడ మొత్తం పట్నం మొత్తం కూడా అక్కడి నుంచి తీసామండి. చిన్న రోడ్లు కానీ అక్కడ చిన్న చిన్న భవంతులన్నీ కూడా చిన్న చిన్నగా కనపడుతున్నాయి. విజయవాడ మొత్తం కూడా ఈవినింగ్ జరిగింది. చక్కగా మొత్తం చూడండి, చుట్టుకున్న సాయంత్రం పూట వెళ్ళామండి. ఎర్రగా కనపడుతున్నాయి, చక్కగా మేఘాలు కానీ మొత్తం సిటీ అంతా ఒకవైపు సిటీ అంతా పక్కన కనపడుతుంది. అది కృష్ణానది అండి. ఇది కృష్ణానది కనపడుతుంది చూడండి. అది కృష్ణానది. ఆ మధ్య కృష్ణానదిలో ఉన్న ఫోటో తీసింది. మొత్తం చక్కగా రోడ్లు, అవతల కృష్ణానది, అక్కడ ప్రకాశం బ్యారేజ్ కూడా కనపడుతుంది. ప్రకాశం బ్యారేజ్ కొండ, ప్రకాశం బ్యారేజ్ చూడండి చక్కగా కనపడుతుంది. ఫ్రీ బస్ అండి. కొండ మీదకి వచ్చి భక్తులు